Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఇంకా డే స్టార్ట్ అయిపోయింది బిజీగా. ఇవన్నీ క్యాప్చర్ చేయడము, వర్స్ ఆఫ్ ది డేస్ షూట్ చేయడము. సో ఇలాగా బిజీగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ ఇలా ఉందన్నమాట. అంటే చాలా చల్లగా ఉంది. తర్వాత అరౌండ్ 9-10 o'clock కల్లా మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. సో వెదర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మనము చాలా జాగ్రత్తగా ఇలాగ ఏమంటారు వామ్ వాటర్స్ అని, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు, ఇలాగా ఏమన్నా కషాయాలు ఇలా తాగుతూ ఉండండి. దెన్ ఇక్కడ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండు ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసము పునుకులు చేస్తున్నాను ఈరోజు. లైక్ చల్ల పునుగులు అంటారు కదా. సో అవి రాత్రే నేను మైదా పిండి, పెరుగు రెండు మిక్స్ చేసేసి రాత్రే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాను. అండ్ దాని కాంబినేషన్ టమాటో చట్నీ చేస్తున్నాను. తాలింపు లేకుండా చాలా బాగుంటుంది. తర్వాత ఇది రాగి జావా. మీకు నా విలేజ్ డైరీస్లో చూసుంటారు కదా, రాగులు అండ్ సజ్జలు ఇవన్నీ కడిగి ఆరబోసి గిర్నీకి ఇచ్చామన్నమాట. సో అది ఈ పిండి అనమాట. సో ఇది 2 spoons తీసుకొని అందులో కొంచెం రైస్ వేసుకోండి. నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా అది, అండ్ తగినంత సాల్ట్, వాటర్ ఎన్ని వేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేయండి. సో దాన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తినండి. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు మాత్రం తప్పకుండా దీన్ని లైక్ చేస్తారు. తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ని కూడా దీన్ని తీసుకోండి. మీకు కొంచెం టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. సీజనల్ ఫ్రూట్స్ మస్ట్ అనమాట. మనం ఎన్ని తీసుకున్నా సీజన్కి వచ్చే ఫ్రూట్స్ మన బాడీకి అందించాలి. దాంట్లో ఉన్న మినరల్స్, ప్రోటీన్స్ ఏ ఉన్నా కూడా మన బాడీకి అవి అవసరం అనమాట. సో తప్పకుండా అవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్, బీట్రూట్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక దాంట్లో పిల్లల కోసమని బాక్స్లో పెడదామని కొన్ని అలా కట్ చేశాను. మిగతావి జ్యూస్ చేసుకుందాము అని పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. సో చూడాలి ఎలా ఉంటుంది. లైక్ ఏబీసీ జ్యూస్ అని తెలుసు కదా మీ అందరికీ. క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ ఇవి కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. నేను జస్ట్ ప్లెయిన్గా 2 తీసుకున్నాను అనమాట. అండ్ నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టము. ఐ డోంట్ నో, ఏది కనిపించినా తీసుకోవాలని ఒక అట్రాక్షన్ ఉంటుందన్నమాట. సో అందులో ఇది ఒక పీస్ అనమాట. స్టేషనరీకి వెళ్ళినప్పుడు ఇది ఒక పీస్ అక్కడ ఒకటి ఉండిందనమాట. అంటే మినీ సైజు, లార్జ్ సైజు ఉంది. సో లార్జ్ కాకుండా ఇలా చిన్న తీసుకున్నాను. నాకు క్యూట్గా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం టైం పాస్ కూడా, కొంచెం ఖాళీ కూర్చున్నప్పుడు దీని అలాగా ఆడుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. సో ఈ క్లిప్పింగ్స్ అంతా కూడా మిడ్ మార్నింగ్ అనమాట. లైక్ అరౌండ్ 10 to 11 ఆ టైంలో. సో కొంచెం మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. సో కొంచెం రిలాక్స్ అయ్యి ఇలాగ అమ్మ చేసిన జంతికలు, తర్వాత అరిసెలు ఇవన్నీ తింటూ ఆ టైంని ఎంజాయ్ చేస్తున్నాను. ఒక చిన్న మాట అండి, మనము ప్రతిసారి ఎంతో ప్రయాసపడి చాలా ఎఫర్ట్ పెట్టి మనం ఎంతో బాగా చూసుకోవడమో, లేకపోతే ఎంతో సహాయం చేసో ఏదో చేస్తూ ఉంటాం కదా. కానీ మనం పెట్టిన 100%కి ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఆ 1% కూడా మనకి అనిపించినప్పుడు మనకి ఒక బాధ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారంటే మొహం మీద అనేస్తారు. లైక్ ఇంకొంతమంది ఏమనలేక బాధపడతారు. సో మనం ఎలా ఉండాలంటే ఆ సిచ్యువేషన్ని దేవునికి అప్పచెప్పేయాలి. హీ నోస్ మనకి ఏది కరెక్ట్ అన్నది ఆయనకి విడిచిపెట్టేయండి, ఆయనే చూసుకుంటాడు. ఇక్కడ ఒక చిన్నదండి మధ్యలో ఆపేశాను. చిన్నపిల్లలు ఉంటారు కదా, న్యూ మామీస్,
ఇప్పుడు టాడ్లర్స్ ఏంటంటే ఎక్కడంటే అక్కడ వాళ్ళు యూరిన్ పాస్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇలాగ ఏదైనా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా పెద్దవాళ్ళవి, అవి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసి దాన్ని తుడవడానికి యూస్ చేయండి. అలాంటి మ్యాట్స్ అయితే అసలు వాసన వస్తాయి అండ్ వాష్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో న్యూ మామీస్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మీరు చేసే దాంట్లో ఒక 1% కూడా మీకు ఆపోజిట్ పర్సన్ నుంచి రాకపోతే మీరు జస్ట్ దేవునికి ప్రార్థించి ఆయన అడగండి, దేవునికి వదిలేసేయండి. ఆయన ప్రేమను మాత్రమే పొందుకోండి, అదే మనకి అవసరం కూడా. సో ఇది చిన్న టాపిక్ మాట్లాడాలనిపించింది. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.